ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస మహాభారతంలో వనపర్వంలో యక్ష ప్రశ్నలను వస్తాయి. చాలా అద్భుతమైనవి, ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినవి. యక్షుడు అంటే ఎవరో కాదు, సాక్షాత్ యమధర్మరాజే ఆ రూపంలో వచ్చి ధర్మరాజును ప్రశ్నలు వేస్తాడు. యక్షుడు అడుగుతున్నాడు ఈ విధంగా ధర్మరాజును, కింసిత్ గురుతరం భూమే, కింసిత్ ఉచ్చతరం చఖాత్, కింసిత్ శీఘ్రతరం వాజోహ్, కింసిత్ బహుతరం తృణాత్. ఆ యక్షుడు ధర్మరాజును అడుగుతున్నాడు, అయ్యా భూమి కన్నా బరువైనదేది, ఆకాశం కన్నా ఉన్నతమైనదేది, గాలి కన్నా వేగవంతమైనదేది, గడ్డి కన్నా తరచుగా ఉన్నదేది అంటే అప్పుడు ధర్మరాజు చెప్తున్నాడు ఈ విధంగా, తల్లి భూమి కన్నా బరువైనది. ఎందుకు? ఆ కుటుంబ బరువును మోస్తూ ఉంటుంది తల్లి. ఆమె తప్ప అంత సహనశీలి మనకు ఎక్కడ కానరాదు. అందుకు తల్లికి అటువంటి స్థానాన్ని ఇచ్చినాడు ధర్మరాజు. అలానే ఆకాశం కన్నా ఉన్నతమైన వాడు ఎవరంటే తండ్రే, ఇంకెవరు ఉంటారు? మరి అనేకమైనటువంటి ఆ బరువు బాధ్యతలను, సంసారాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు, ఆటుపోట్లు తట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి ఉన్నతమైనటువంటి వాడు తండ్రే మనందరి జీవితంలో. అలానే ఏది అత్యంత వేగమైందంటే మనస్సుని చెప్తాడు. అందరి మనస్సు ఒకదాని మీద నుంచి ఒకదాని మీదకి త్వరితగతంగా వెళ్తూ ఉంటుంది కదా, అందుకు మనస్సే వేగమైందని చెప్తాడు. అలానే తృణముతో దేన్ని పోల్చినాడంటే మనకుండేటువంటి చింత, మానవుడికి ఉండేటువంటి చింత మనల్ని కుంగతీస్తూ ఉంటుంది. కాబట్టి మానవుడు చింతనను వదిలిపెట్టాలి అని ధర్మరాజు యక్షుడికి సమాధానం చెప్తాడు. అత్యద్భుతమైన విషయాలు.